యాకోబు 2వ అధ్యాయము 5వ వచనము. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇక్కడ ఏమని రాయబడిందండి? లిజన్ మై beloved brethren, has God not chosen the poor of this world to be rich in faith and heirs of the kingdom which he promised to those who love him అని చెప్పేసి రాయబడి ఉంది. అంటే మనుషులుగా మనం దేనిలో చాలా స్పెషలిస్ట్ అంటే అందరినీ సపరేట్ చేస్తాం మన మైండ్లో. ఏమని సపరేట్ చేస్తామంటే వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు మిడిల్ క్లాస్, వీళ్ళు ధనం కలిగిన వారు, లేకుంటే కొందరు అంటే క్యాస్ట్ సిస్టమ్స్ని కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, అంటే అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అని చెప్పేసి మరి రేషన్ అంతా కూడా మనకు ఇస్తూ ఉంటారు కదా, ఆ రైస్ అవంతా కూడా వారు ఇస్తూ ఉంటారు. అంటే ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు అందరికీ ఏమి ఇచ్చాడంటే తెలుసా? ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే తెలుసా? నో మ్యాటర్ విచ్ ప్లేస్ యు ఆర్ ఇన్, మీరు ఎలాంటి ఒక్క పరిస్థితిలో మీరు ఉన్నా ప్రభు ఏం ఆశపడుతుందంటే మీరు విశ్వాసములో స్థిరంగా ఉన్న ఒక వ్యక్తిగా మీరు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. రిచ్ ఇన్ ఫెయిత్. ఇంకోసారి తెలుగులో రీడ్ చేయండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, విశ్వాసములో భాగ్యవంతులుగాను. ఓకే, ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆఫ్ దిస్ వరల్డ్ టు బి రిచ్ ఇన్ ఫెయిత్. అంటే మీరు ఎలాంటి ఒక్క వ్యక్తిగా ఉన్నా యూ హ్యావ్ ద రైట్ టు హ్యావ్ ద మోస్ట్ బ్లెస్సెడ్ ఫెయిత్ లైఫ్. అంటే మీరు పేదోళ్ళైనా, మీరు ధనవంతులైనా, మీరు తెల్లవారైనా నల్లవారైనా, ఏ వ్యక్తి అయినా మీకే రైట్ ఉందంటే తెలుసా? మీరు విశ్వాసములో ధనవంతులుగా ఉండే అధికారము ప్రభు మీకు ఇచ్చాడంట. హల్లెలూయా. మనం ఏం చెప్పకూడదు తెలుసా? నేను చిన్నోడిని, ప్రభు నా ప్రార్థన వింటాడా అనే ప్రశ్న మీరు ఏ రోజు కూడా మీరు వేయకూడదంట. చాలామంది మా దగ్గర ప్రేయర్ దేనికి వస్తుంది తెలుసా? అన్న నువ్వు ప్రార్థిస్తే ప్రభు వింటాడు కదా. అంటే నాకు ప్రభుకి ఏమైనా వైర్ కనెక్షన్ ఉందా? అన్న నువ్వు ప్రార్థిస్తే ప్రభు వింటాడన్నా అని వస్తారు. కొంతమంది ఉంటారు, అంటే వారి యొక్క విశ్వాసము కానీ తప్పు కాదు. కొంతమంది కాల్ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తారు, వైజాగ్ నుంచి కాల్ చేస్తారు, రాజమండ్రి నుంచి కాల్ చేస్తారు. కాల్ చేసి మొత్తం లిస్ట్ ఇస్తారు. నాకేంటంటే పేషెన్స్ కొద్దిగా ఎక్కువ అనమాట. కొన్నిసార్లు పేషెన్స్ ఉండదు, కొన్నిసార్లు పేషెన్స్ ఉంటుంది. ఫోన్ ఎత్తుతా, సరే ఎవరో కాల్ చేస్తారు లేదో ప్రేయర్ రిక్వెస్ట్ కానీ, వాళ్ళు పుట్టుక నుండి ఇప్పుడు వరకు ఏమైందో మొత్తం చెప్తారు. చెప్పి వారేం చేస్తారు తెలుసా? అన్నా నా చదువు కొరకు ప్రార్థించనా అంటారు. సరే అమ్మా. చదువు అయిపోయిన తర్వాత అన్నా నా నాన్న కొరకు ప్రార్థించన్నా అంటారు. సరే అమ్మా. నా చెల్లి కొరకు ప్రార్థించన్నా, ఏది సంబంధం దొరకాలని దానికి ప్రార్థించన్నా అంటారు. సరే అమ్మా. అన్నా ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో నాకు తెలియదు, దానికి కూడా నువ్వు ప్రార్థించన్నా అంటే మొత్తం నేనే ప్రార్థిస్తే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ప్రభు ఈరోజు మీ దగ్గర ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకంలోనే మీరు ఎవరు గొప్ప సేవకుడు మీరు అనుకుంటున్నారో అదే విశ్వాసము మీరు కూడా కలిగి మీరు ఉండవచ్చు. నేను సేవకుడు తక్కువ మీరు ఎక్కువ అట్లా ఇట్లా నేనేం చెప్పట్లేదు, కానీ నేనేమంటున్నానంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. మీకు ప్రతి ఒక్క రైట్ కూడా ప్రభు మీకు ఇచ్చాడు. అంటే చాలా విశ్వాసము కలిగి ఉండే జీవితము ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర ఆయన ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? అండ్ హెయిర్స్ ఆఫ్ ద కింగ్డమ్ అంట. అంటే ఆయన యొక్క సొంత బిడ్డలుగా ప్రభు మనల్ని చేర్చాడంట. హల్లెలూయా. ఎవరిని అంట? హీ ప్రామిస్డ్ టు దోస్ హూ లవ్ హిమ్.
ఎంతమంది ప్రభుని ప్రేమించేవారు ఇక్కడ ఉన్నారు? ఎస్, మీరు ప్రభుని ప్రేమించే ఒక వ్యక్తిగా ఉంటే ఉన్నతమైన విశ్వాసము కలిగిన జీవితం కూడా మీదే సొంతము. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చెప్పాలి తెలుసా? ప్రభువా, నాకు కూడా అదే విశ్వాసం నాకు ఇవ్వు. ఏ విశ్వాసమో? మీరు ప్రార్థిస్తే ప్రభు వింటాడు, మీరు ప్రార్థిస్తే ప్రభు స్వస్థపరుస్తాడు, మీరు ప్రార్థిస్తే ప్రభు మీకు మంచి జాబ్ ఇస్తాడు, మీరు ప్రార్థిస్తే మీ కుటుంబాన్ని ప్రభు రక్షిస్తాడు, మీరు ప్రార్థిస్తే, విశ్వాసముతో మీరు ప్రార్థిస్తే ప్రభు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ప్రభు పెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలా చేయటం మీరు ప్రారంభించండి. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మీ విశ్వాసానికి ఆయన ఫలితము మీకు ఇస్తాడంట. ఇంకా చూడండి, ప్రభు ఏం చేశాడంటే ఈ లోకాన్ని ఆయన సృష్టించేటప్పుడు ఏం చేశాడు? పలికాడు. ఏం పలికాడు? సూర్యుడు ఇలా సృష్టించబడని, ఈ చెట్టు రాని, ఆ కొండ రాని, అది ఇదని అన్నిటిని కూడా పలికాడు. పలికే ముందు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆలోచించాడు. కానీ ఆలోచించే దానికన్నా ముందు ఒకటి చేశాడు. ఏం తెలుసా? విశ్వాసాన్ని వాడాడు. అంటే నైట్ డే అవ్వాలంటే ఏమవ్వాలి? సూర్యుడు సృష్టించబడాలి. ప్రభు ఏం చేశాడంటే విశ్వాసముతో ఆయన ఏం చేశాడంటే ఇలా మాట్లాడాడు. సూర్యుడు ఇప్పుడే కలుగును గాక అని అన్నాడు. వెంటనే ఏమైంది? సూర్యుడిని కూడా ప్రభు సృష్టించాడు. అంటే నేనేం చెప్పగలుగుతున్నానంటే ప్రభు అలాంటి విశ్వాసము మీరు కూడా కలిగి ఉండొచ్చని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే వీఆర్ హిస్ హెయిర్స్ అంట. అంటే ఆయన యొక్క పిల్లలమంట, ఆయన యొక్క బిడ్డలమంట. హల్లెలూయా. అంటే అలాంటి విశ్వాసము మనము కూడా కలిగి మనము ఉండవచ్చు. అందుకే యెహోషువ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ సూర్యుని చూసి ఆయన ఏమన్నాడంటే, సూర్యుడా అక్కడనే ఆగు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీ యొక్క జీవితంలో అడుగు వేయటానికి మీరు అందరు కూడా మీరు ఆలోచిస్తున్నారో ప్రభు మీ దగ్గర ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు విశ్వాసముతో మీరు దాన్ని మాట్లాడటం మీరు కూడా ప్రారంభించాలి మీ యొక్క జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మాట్లాడటం ప్రారంభించండి. ప్రభు గొప్ప కార్యాలు మీ యొక్క జీవితంలో ఆయన చేస్తాడంట. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.